అజస్ట్ తన స్టేటస్ మొత్తం వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే నిఫిల్క తనని ఆపబోతుంటే అక్కడికి టవర్ ఆఫ్ మ్యాజిక్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి మేము వెళ్తున్నామని చెప్పడానికి వస్తారు. నిఫిల్క వాళ్ళని చూసి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తారు. మేము ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాము. మేము ఈసారి పార్టీకి తప్పకుండా వస్తామని ఒక్క నిమిషం చెప్పడం మర్చిపోయామని టవర్ ఆఫ్ మ్యాజిక్ కొత్త టెక్నికల్ అడ్వైజర్ని అపాయింట్ చేశారు. మీకు అది తెలుసా అని అడుగుతారు. ఈ విషయం టవర్ ఆఫ్ మ్యాజిక్ చూసుకుంటారని నిఫిల్క అంటే వాళ్ళు మేమెందుకు అడుగుతున్నామంటే టవర్ ఆఫ్ మ్యాజిక్ అపాయింట్ చేసిన పర్సన్ మీ అకాడమీలోనే ఉన్నాడు అని అంటారు. అవునా, ఎవరు? ఆ అలూమిని అంటే తను ప్రజెంట్ ఇక్కడే చదువుతున్నాడని అంటారు. ఎవరని నిఫిల్క అంటే వాళ్ళు ఒక నిమిషం అని అది హావియన్ అకాడమీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయిన డేసర్ హెరమన్ అని చెప్తారు. నిఫిల్కాకి మైండ్ పోతుంది. కట్ చేస్తే డేసర్ వాళ్ళని చూపిస్తారు. డేసర్ ప్రామ్ని రొమాంటిక్ అని మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని అంటాడు. ప్రామ్ని నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వు ఎనిమిస్ని లొకేట్ చేయలేకపోతున్నావు. పోయినసారి రొమాంటిక్గా లేకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడేవాడివి అని అంటాడు. రామ్ కూడా మాస్క్ పెట్టుకుని అండర్ ఎస్టిమేట్ వేశా అని బాధపడతాడు. ఇంకా రొమాంటిక్ అంటే తన తల దించేస్తుంది. కంగారు పడకు, నువ్వు బాగానే ఉన్నావు, మిగతా వాళ్ళకన్నా నువ్వు పవర్ఫుల్ అంటాడు. రొమాంటిక్ సంతోషించే లోపు కానీ ఇది కాంప్లిమెంట్ కాదు, నువ్వు ఇప్పుడు సింగిల్ ర్యాంకర్ టైటిల్ హోల్డర్, నువ్వు చాలా స్ట్రాంగ్గా మారాలి. సరే అయితే నేను మీ వీక్నెసెస్ గురించి చెప్పాను కదా, ఇంక నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా అని అంటాడు. రొమాంటిక్గా డేసర్ నవ్వడం చూసి పదప్రామ్ అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంటుంది. డేసర్ అయితే మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలంటే ట్రైనింగ్ చేయాలి కదా, ఎస్సా నోనా అని అంటాడు. రొమాంటిక్గా పడిపోతుంది. ఇంక చచ్చామని అనుకుంటుంది. మళ్ళీ ట్రైనింగ్ కానీ ఇక వాళ్ళు ట్రైనింగ్ చేయడానికి ఫిక్స్ అయిపోతారు. డేసర్ వాళ్ళని మామూలుగా రుద్దడు. రొమాంటిక్ అండ్ ప్రామ్ ట్రైనింగ్ చేయలేకపోతూ ఉంటారు. రొమాంటిక్గా మనిషి అన్నవాడు ఎవడైనా ఇది చేస్తాడా, చూడు వాడు పోయేటట్టున్నాడని ప్రామ్ని చూపిస్తుంది. డేసర్ ఒప్పుకోడు. సరే విండ్ మ్యాజిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటని రొమాంటిక్ అని అడిగితే తను అది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అండ్ అందులో రేంజ్ అటాక్స్ చేయొచ్చు ఉంటుంది. అవును, అందుకే మేజెస్ ఎవరైతే విండ్ ఎఫినిటీని కలిగి ఉంటారో వాళ్ళు స్నైపర్ పొజిషన్ కి సూట్ అవుతారు. అయితే అందులో కొన్ని లిమిట్స్ ఉంటాయి. లాస్ట్ టైం ఆ మాస్క్ అతను 4 టైర్ మెజిషియన్ కాబట్టి తన మీద ఏం పని చేయలేదు. రొమాంటిక్ అప్పుడు అయితే నేను ఇప్పుడు 3 టైర్ మ్యాజిషియన్ అవ్వమంటావా అంటే అవును అని డేసర్ అంటాడు. రొమాంటికాకి హార్ట్ అటాక్ వచ్చేంత పని అవుతుంది. కంగారు పడకు, నేను నీకు కొన్ని మెథడ్స్ చెప్తా అని డేసర్ అంటాడు. నన్ను నమ్ము అని అంటే రామ్ని అక్కడే వదిలేసి టైర్ 3 మ్యాజిషియన్ స్టేటస్ తెచ్చుకోవాలంటే నీ మ్యాజిక్ అటాక్స్ ని 45 చేయాలి. అప్పుడే నువ్వు టైర్ 4 మ్యాజిషియన్ డిఫెన్స్ ని బ్రేక్ చేయగలవు అంటే రొమాంటికా చూడు, అది చేయడం చాలా కష్టం. ఎన్నో మ్యాజిక్స్ స్పెల్స్ నేర్చుకోవాలి, ఎన్నో న్యూయన్స్ అండ్ డెలికెన్స్ అంటే డేసర్ అది ట్రెడిషనల్ మెథడ్. నేను నీకు ఇప్పుడు చెప్పేది డిఫరెంట్ అని ఒక డ్రింక్ టిన్ తీస్తాడు. నువ్వు ఇది ఎంజాయ్ చేస్తావు అంటే నాకు ఇది చూసి దేజావు అనిపిస్తుంది అని రొమాంటిక్గా అంటుంది. నేను ఇంకో ఫాస్టెస్ట్ వేలో నువ్వు టైర్ 3 మ్యాజిషియన్ స్టేటస్ని తెచ్చుకోవడం ఎలానో నేను నేర్పిస్తా అని అంటే రొమాంటిక్గా నువ్వే టైర్ 1 మ్యాజిషియన్వి, నువ్వేమో నా స్టేటస్ పెంచుతా అంటున్నావు, నీకు అర్థమవుతున్నానంటే ఈసారి ఎలా కాదు, ఈ క్యాన్ నువ్వు తీసుకొని ఇలా చేయాలని చెప్తాడు. తను ఆ క్యాన్ని అలానే చూస్తాడు. అది ఫోర్స్కి ఒక బాల్ లాగా అవుతుంది. రొమాంటికాకి మైండ్ పోతుంది. ఇంతే సింపుల్ అని. ఇది లాస్ట్ టైం నువ్వు చేసిన బాల్ ట్రైనింగ్కి అప్గ్రేడెడ్ వర్షన్. అందులో నువ్వు ఒక ఆబ్జెక్ట్ని ముందుకు జరపాలి. ఇందులో నువ్వు ఒక ఆబ్జెక్ట్ని జాగ్రత్తగా ఫోర్స్తో మ్యానిపులేట్ చేయాలి అండ్ దాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. తర్వాత కంప్రెస్ చేశాక దాన్ని పాలిష్ చేయాలి అని అంటాడు. రొమాంటికాకి ఇది ఎలా పాసిబుల్, వీడు విండ్ మ్యాజిషియన్ కూడా కాదు, అలానే టాప్ టైర్ మ్యాజిషియన్ కూడా కాదు, ఎలా చేయగలిగాడు, అంత పర్ఫెక్ట్ షేప్ స్పియర్ని విండ్ ప్రెజర్తో చేశాడు అని ఆలోచిస్తుంటే డేసర్ క్యాన్ని తనకిచ్చి ట్రై చేయని చెప్తాడు. రొమాంటిక్గా వీడు సైకోలాగా ఉన్నాడు కానీ వీడు మామూలుడు కాదని, నేను విండ్ ప్రెజర్ని వాడి కంప్రెస్ చేయాలి అని ఆ బాటిల్ని కాన్సన్ట్రేషన్తో చూస్తుంది. అయితే అది విండ్ ప్రెజర్తో రియాక్ట్ అవుతూ ఉంటుంది. తను ఎగ్జైట్ అవుతుంది. డేసర్ జాగ్రత్త, నీ ఫోకస్ పోతుందని అంటాడు. దెబ్బకది అప్పడం అయిపోతుంది. డేసర్ నేను స్పియర్ చేయమంటే నువ్వు సర్కిల్ చేసావేంటి అని అంటాడు. తనేమో ఆశ్చర్యపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే అవుట్డోర్ అరేనాలో డేసర్ అండ్ ప్రామ్ ఉంటారు. డేసర్ ఇప్పుడు నువ్వు కాంబాట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, అప్పుడే నీ కాంబాట్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు ప్రామ్ అయితే నాతో ఫైట్ చేయడానికి నా టైర్ వాళ్ళు వస్తారా, నేను పర్సివల్తో ఫైట్ చేయాలా అంటే డేసర్ పర్సివల్ నీకు సరిపోడు, నువ్వు వాడికంటే పవర్ఫుల్ పర్సన్తో ట్రైనింగ్ చేయాలని నీకిప్పుడు ఒకరిని ఇంట్రడ్యూస్ చేస్తా. తను టైర్ 3 మ్యాజిషియన్ అండ్ నైట్ టైర్ స్వార్డ్స్మెన్ మిస్టర్ కైరియా. తిను టవర్ ఆఫ్ మ్యాజిక్ ఎల్యూఎల్ఈ బ్రాంచ్ గార్డ్స్కి క్యాప్టెన్ అని అంటుంటే ఇంకా ఆఫ్ బ్రో,
నన్నంత పొగడకు. టవర్ ఆఫ్ మ్యాజిక్ టెక్నికల్ అడ్వైజర్ నన్నంత పొగుడుతుంటే నాకు సిగ్గేస్తుంది. ప్రామ్ తనను చూసి ఏంటి వీడు ఇలా ఉన్నాడు అని అనుకుంటాడు. ఖైరియా, మీరు లాస్ట్ టైం ఎల్లులే బ్రాంచ్లో మాకు చాలా హెల్ప్ చేశారు. దానికి గ్రాటిట్యూడ్గా నేను ఈ స్పేరింగ్ ఎక్సర్సైజ్కి ఒప్పుకున్నాని. కానీ నా అపోనెంట్ చూస్తే ఒక అమ్మాయిలాగా ఉంది. నాకు అది బోరింగ్గా ఉంది అని అంటాడు. అంటే ప్రామ్, నీకెంత ధైర్యం అమ్మాయి అని అంటాడు. ఖైరియా, ఓరిని నువ్వు అబ్బాయా, సారీ ఏమనుకోకు, నువ్వు చూడడానికి అలా ఉన్నావు అని అంటాడు. ప్రామ్కి మండిపోతుంది. ఇంకా స్టార్ట్ చేద్దామా అని అంటాడు. అయితే డేసర్ వాళ్ళిద్దరికి ఒక ఆర్మ్ బ్యాడ్జ్ ఇస్తాడు. ఒక సెన్సరీ మ్యాజిక్తో ఎంచాంట్ అయి ఉంటుంది అది. వాళ్ళ బాడీని వుడెన్ స్వార్డ్ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు అది మోగుతుంది. ఎవరి అపోనెంట్ అలారం అయితే సౌండ్ వస్తుందో అతనే విన్నర్ అని చెప్తాడు. అయితే ఖైరియా ప్రామ్ని ఆట పట్టిస్తే వాడిని వదిలే అని డేసర్ చెప్తాడు. ఇంకా ఫైట్ స్టార్ట్ అవుతుంది. ప్రామ్ తన స్పీడ్తో తన మీదకి వెళ్తాడు. అయితే ఖైరియా ఆ అటాక్స్ని డాడ్జ్ చేస్తాడు. ప్రామ్ తన స్పీడ్తో తన అటాక్స్ని డాడ్జ్ చేస్తాడు. అయితే ప్రామ్ ఎంత స్పీడ్గా మూమెంట్ ఇస్తున్నా ఖైరియా మాత్రం కదలకుండా నీ డాడ్జ్ చేస్తాడు. తను పర్వాలేదు, నీ మూమెంట్ అండ్ నీ స్వాడ్ యాక్యురేట్గా ఉన్నాయని, నువ్వు స్విఫ్ట్ స్వాడ్ టైర్గా ఉన్నావు. లాస్ట్ టైం నీ ఫైట్ గురించి చెప్పింది నిజమే, కానీ నువ్వు కొంచెం కంగారు పడుతున్నావు. దానివల్ల నీకు చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. నీ ఫిజికల్ ఎబిలిటీ బాగానే ఉంది, కానీ నువ్వు చేస్తున్నది ఇన్ఎక్స్పీరియన్స్డ్గా ఉంది అని అంటాడు. అప్పుడు ప్రామ్ ఏమంటున్నావు అని అంటే, నువ్వు ఎప్పుడైనా ఒక స్వాట్స్మెన్తో ఉన్నప్పుడు ఇంత డిస్టెన్స్ ఉండకూడదు అని ఐస్ బ్లాస్ట్ అనే మ్యాజిక్ చేస్తాడు. ప్రామ్ స్పీడ్తో దాన్ని డాట్ చేస్తాడు. అయితే చుట్టూ స్మోక్ వచ్చి ఏమీ కనపడదు. అయితే ఖైరియా, నీ ఫీల్డ్ ఆఫ్ విజన్ బ్లాక్ అయితే నువ్వు నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించాలి, అంతేకాని కదలకుండా నుంచోకూడదని ఆ పొగలోంచి చెప్తాడు. అప్పుడు ఇలానే జరుగుతుందని కత్తి ప్రామ్ మీద పెడతాడు. సీన్ కట్ చేస్తే ప్రామ్, రొమాంటికా అండ్ డేసర్ ఒక కైఫ్లో ఉంటారు. ఎవడైనా ఇంత ట్రైనింగ్ చేస్తాడా? మాకు రెస్ట్ కూడా ఇవ్వట్లేదు. ఈ ప్రామ్ పోయేటట్టున్నాడంటే గంటకు 10 నిమిషాలు బ్రేక్ ఇస్తున్నాగా అని డేసర్ అంటాడు. అది సరిపోదు అని రొమాంటికా అంటుంది. మనసులో నిజంగానే మీరు కష్టపడుతున్నారు, కానీ షాడో వరల్డ్ గేట్ దగ్గరలోనే ఓపెన్ అవుతుంది. దాన్ని అడ్డుకోవడానికి ఇక్కడ ఎవరి పవర్ సరిపోదు. అందుకే మీ చేత ఎంత ట్రైనింగ్ చేయిస్తున్నా, మీకు అది చెప్పలేనని. సరే, మీరు కనుక మీ వీక్నెస్ని ఫార్టిఫై చేస్తే మీరు పడ్డ కష్టానికి మీకు రివార్డ్ ఇస్తా అని అంటాడు. ప్రామిసా అంటే ఆ ప్రామిస్ అని రొమాంటికాకి చెప్తాడు. డేసర్ అంటాడు, అయితే వెనుక సౌండ్స్ వస్తుంటే ఏంటా అని వాళ్ళు చూస్తారు. వెనుక అడ్జస్ట్ వస్తుంది. అందరూ మా పక్కన కూర్చోంటే మా పక్కన కూర్చొని అడుగుతారు. అయితే జస్ట్ వాళ్ళని దాటుకుని డేసర్ పక్కన కూర్చుంటుంది. అయితే రొమాంటిక్ అరుస్తుంది, ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? అందరూ మమ్మల్ని చూస్తారు అంటే డేసర్ రొమాంటిక్ అని ఆపుతాడు. తను తిన పార్టీ వల్ల మనకెంత ఇబ్బంది వచ్చింది, మర్చిపోయావు నువ్వు అని అంటే జస్ట్ లేచి వెళ్ళిపోతుంది. వెళ్తూ తనకి, మనం ఒకసారి మీట్ అవుదామా, మన ఇద్దరమే ప్రైవేట్గా, ఎవ్వరూ మనల్ని డిస్టర్బ్ చేయకూడదు అంటుంది. డేసర్ రూమ్ దగ్గరికి జస్ట్ వెళ్తుంది. రూమ్ చిన్నది, ఏమనుకోకని టీ పెడతాడు. సరే, ఇందాక ఎందుకని నువ్వు అలా మాట్లాడావు, రొమాంటిక్గా గెలికావనంటే నేను ఆ ఉద్దేశంతో లేదని అడ్జస్ట్ అంటుంది. నేను ఇక్కడికి వచ్చింది నిన్ను క్వశ్చన్ అడగడానికి. ఏంటని అడిగితే నువ్వెలా గ్రీజ్ మ్యాజిక్ని 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ మీద అప్లై చేయగలిగావు అని అంటుంది. సరే, ఎలానో చెప్తా అని పక్కనున్న ఒక పేపర్ తీసుకుంటాడు. దానికి గ్రీజ్ మ్యాజిక్ అప్లై చేస్తాడు. ఇది బేసిక్ కామన్ మ్యాజిక్. ఇందులో ఒక సైడ్ ఫ్రిక్షన్ రిమూవ్ చేసి మ్యాజిక్తో సర్ఫేస్ మొత్తం కవర్ చేస్తుంది. సో మోస్ట్ ప్రాక్టికల్ వే ఏంటంటే నేల మీద ఉన్న దాని మీద అప్లై చేయడం. సో నేను ఈ పేపర్ మీద చేస్తే కంప్లీట్ అయిపోయింది అని దాన్ని చింపేస్తాడు. చింపి దాన్ని ఒక కప్ షేప్లో చేస్తాడు. పక్కనే ఉన్న టీని దాని చుట్టుపక్కల అప్లై చేస్తాడు. అదొక కప్ లాగా అవుతుంది. అప్పుడు జస్ట్ నువ్వు దీన్ని చిన్న చిన్న పాలిగోనల్ పీసెస్గా డివైడ్ చేసి సపరేట్గా వాటిని ఆపరేట్ చేస్తున్నావు అంటుంది. ఎగ్జాక్ట్లీ అని డేసర్ చెప్తాడు. ఇది హెక్సాగన్ షేప్కి బాగా వర్క్ అవుతుందని అంటే జస్ట్ లేచి గ్రీజ్ మ్యాజిక్ని తన మీద అప్లై చేసుకుంటుంది. దీన్ని డీల్ చేయాలి అంటే ఇబ్బంది అవుతుంది. సో కొంచెం ఎఫర్ట్స్ని మెయింటైన్ చేసి మ్యాజిక్ని ఆపరేట్ చేయాలి. ఈ సెన్సేషన్ బాగుందని అంటుంది. అయితే తను స్లిప్ అయ్యి డేసర్ మీద పడుతుంది. సారీ, నాకు కొంచెం ట్రైనింగ్ కావాలని దీన్ని మెయింటైన్ చేయడానికి అని అంటే డేసర్ టెన్షన్ పడతాడు. నా మీద నుంచి లేస్తావా అని అడిగితే జస్ట్ తన దగ్గరికి వచ్చి నిన్ను నీ పార్టీలోకి జాయిన్ చేసుకుంటావా అని అడుగుతుంది. డేసర్ ఫుల్గా టెన్షన్ పడతాడు. కట్ చేస్తే రొమాంటిక్గా 7th డే ట్రైనింగ్లో ఉంటుంది. అయితే తను ఈసారి పర్ఫెక్ట్గా స్పియర్ని చేస్తుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. డేసర్, సరే రొమాంటిక్గా, మనం ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్దామా అని అంటాడు. నువ్వు Tier 3 మ్యాజిక్ సర్కిల్ మ్యాజిషియన్ టెస్ట్ని పాస్ అయ్యావు. రొమాంటిక్గా అది నిజంగా పాసిబులేనా అని అంటుంది. డేసర్, నేను నీకు అందుకు హెల్ప్ చేస్తా అని అంటాడు. ఇప్పుడు నీ మన యూటిలైజ్ చేసి Tier 3 మ్యాజిక్ సర్కిల్ మ్యాజిక్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకు నేను నీతో కాంటాక్ట్లో ఉండాలి. నీకు అందుకు ఓకే కదా అని అంటే తను ఏ ప్రాబ్లం లేదు అంటుంది. ఎందుకని అడుగుతున్నానంటే నేను నీ బాడీలో ఒక పార్ట్కి డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండాలని అంటాడు. తను ఆలోచిస్తుంది. మ్యాజిక్ సర్కిల్ ఫార్మేషన్స్
హార్ట్ దగ్గర ఉంటాయని డేసర్ అంటాడు. రొమాంటిక్ అతని మీద బాగా కోప్పడుతుంది. కానీ డేసర్ ఇదొకటే మార్గం అని అంటాడు. నువ్వు పెద్ద పొరపాటుగాడి లాగా ఉన్నావని తను తిడుతుంటే డేసర్ నాకు తెలుసు, నీ బ్యాగ్ చూపించడం నీకు ఇబ్బందే అని అంటాడు. తను ఒక నిమిషం ఆగి నా బ్యాకా, ఓహో అయితే నాకే ప్రాబ్లం లేదని అంటుంది. నువ్వేమనుకుంటున్నావు అని డేసర్ అంటాడు. వాళ్ళిద్దరూ ఒక రూమ్లోకి వెళ్తారు. డేసర్ రూమ్ని కవర్ చేసి రెడీయా అని అడుగుతాడు. రొమాంటిక్గా నన్ను చూడకని అరుస్తుంది. అలానే డేసర్ నేను ఇది చేయగలనా, నేను Tier 3 మ్యాజిక్ సర్కిల్ మెజిషియన్ అవ్వగలనా అని అడుగుతుంది. నువ్వు చేయగలవు రొమాంటికా, నువ్వు మాత్రమే చేయగలవు అని డేసర్ అంటాడు. ఇంకా తను స్టార్ట్ చేస్తాడు. రొమాంటికాని కళ్ళు మూసుకొని ఫోకస్గా ఉండమని చెప్తాడు. ఇప్పుడు నీలో ఉన్న మనాన్ని నెమ్మదిగా కదిలించు, నీ నుంచి బయటకు వెళ్తున్నట్టు ఊహించుకో అని అంటాడు. మన మొత్తం బయటకు వస్తుంది. రొమాంటికా నేను దీన్ని భరించలేకపోతున్నానంటే కంగారు పడకు అని డేసర్ అంటాడు. డేసర్ మనసులో తిన మన నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది, నేను కనుక ఫోకస్ తప్పితే తిను అంతమైపోతుందని, అది జరగకుండా ఉండాలంటే నేను మనాన్ని గ్రాప్ చేయాలని రొమాంటికాతో నువ్వు ఎలా అయితే ఆ క్యాన్స్ని స్పియర్ లాగా చేసావో నీ మనాన్ని కూడా ఒక సర్కిల్గా మార్చని చెప్తాడు. తను అలానే చేస్తుంది. ఇప్పుడు నాటానని అంటాడు. రొమాంటికా తట్టుకోలేకపోతుంది. తన పవర్ఫుల్ మన అనేది సరిగ్గా పాలిష్ చేయబడాలి. తన చుట్టూ ఉన్న మన ఒక సర్టెన్ ఫామ్గా మారాలి. అప్పుడు అది ఆరిజిన్ మనగా క్రియేట్ అవుతుంది. ఒకవేళ దాని సైజ్ చిన్నగా ఉంటే అది వీక్గా ఉంటుంది. ఒకవేళ పెద్దగా అయితే అది పవర్ ఎక్కువై కొలాప్స్ అయిపోతుంది. నేను ఒక బ్యాలెన్స్డ్ది చేయాలి. తన మన లిమిటేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడే నేను Tier 3 మ్యాజిక్ సర్కిల్ని చేయగలను. కొద్దిసేపు ఓపిక పడ్డ రొమాంటికా అని మనసులో అనుకుంటాడు. రొమాంటికా చాలా బాధపడుతుంది. డేసర్ నువ్వు ఇది చేయగలవని తనకి చెప్తాడు. రొమాంటికాకి మనసులో డేసర్ తనని లాగినట్టు అనిపిస్తుంది. అంతే, వాళ్ళిద్దరూ చాలా స్ట్రెయిన్ అయిపోతారు. అండ్ సక్సెస్ఫుల్గా రొమాంటికా Tier 3 మ్యాజిక్ సర్కిల్ మెజిషియన్ అయిపోయిందని డేసర్ అంటాడు.